తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. విశేషంగా 2025 1వ తారీఖు 1వ నెల 25 అంటే మొత్తము 11 సంఖ్య అనగా లాభానికి సూచిక. 2025 9 శుభ సూచికమైన సంఖ్య కనుక పూర్ణ సంఖ్యలు అవ్వడం వలన కొన్ని కోటాన కోట్ల మందులకు రెండవ సంఖ్య అంటే విక్టరీ సంఖ్య విజయానికి ధనానికి ప్రతీకాని, 9వ సంఖ్య నవగ్రహాలలో పూర్ణ సంఖ్య అవ్వడం వలన అన్నింటా విజయం పలికేటువంటి ఈ సంవత్సరం అని చెప్పి మనమందరము గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ప్రధానంగా గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో మే నెలలో విశేషమైన 4 గ్రహాలు కూడా మార్పు జరుగుతున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి గ్రహ సంచార స్థితి కనుక 2025 సంవత్సరం అందరికీ యోగదాయకమైన సంవత్సరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. మకర రాశి వారికి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఏంటో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి అక్షరాల వద్దన మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 8, వ్యయం 14 అనగా ఖర్చు అధికంగా ఉంది, ఆదాయము 60% ఉంది అనగా ₹6 అప్పు కాబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో సమయపాలన, ఖర్చులను నివారించుకోవడం, ఒంటెద్దుపో కూడా పోకపోవడం, వాగ్వివాదాలకు దూరంగా ఉండడం, తెలిస్తే పనిచేయడం, తెలియలేదు తెలుసుకొని దాన్ని ఆచరింపచేయడం వలన సమయం ధనం వృధా కాకుండా గతంలో సంపాదించిన స్థిర చరాస్తులు పోగొట్టుకోకుండా కనీసం కాపాడుకునే మానవ ప్రయత్నం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా ఈ సంవత్సరము సేనాధిపతి నరాధిపతి కూడా ఈ శని భగవానుడే అవ్వడం వలన ఈ మకర రాశిలో ఉండబడిన వారందరికీ పెద్ద అదృష్టమే ఉంటాయి. అంటే ఈ సంవత్సరం పెద్ద గిఫ్ట్. 7.5 సంవత్సరంగా ఏళ్లనాటి శనితో బాధపడుతున్న వారందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల నుండి శాశ్వతమైనటువంటి శని దోష నివారణ తొలగిపోతుంది. ఇది మకర రాశి వారు ఎన్నడూ కూడా ఆలోచనకు లేని అదృష్టం ఇది సొంతం కాబోతుంది. కనుక శని భగవానుడు పోతూ పోతూ ధర్మ మార్గంగా ఉండబడిన వారికి మంచి అవకాశాలు, ప్రధానంగా మెడికల్ స్టోర్లు, వాటరు, మెడిసిను, వైద్యము, ఆయుర్వేదము, అలాగనే అనేక రకాలమైనటువంటి పశు వైద్యశాలలు, హోటల్ వ్యాపారాలు, చిరు వృత్తులు, కాస్మెటిక్ బిజినెస్ చేసేటువంటి అంటే ఈ క్రీములకు సంబంధించినటువంటి జిమ్ సెంటర్లు, నీటితో కూడుకున్న ఆహార ఉత్పత్తులు, జల ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, పెరుగుల ఉత్పత్తులు, వీరందరికీ వ్యవసాయ సోదరీమణులకు, ఆర్గానిక్ పంటలు పండించేటువంటి వారికి, స్వయం వృత్తులు, సేవారంగాలు, ఆధ్యాత్మిక చింతన, పూల వ్యాపారాలు, పండ్ల వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. కారణం ఏమిటి అనగా ప్రకృతికి, భగవంతుడికి, సమాజానికి దగ్గరగా ఉండబడిన బిజినెస్ ఎవరు చేస్తారయ్యా అంటే మకర రాశి జాతకులే. ఎందుకంటే రాశాధిపతి శని భగవానుడు మకర రాశి నీటితో కూడుకున్న వ్యవహారం అవ్వడం వలన 90% వన్యప్రాణులైనా, మానవులైనా, జీవరాశులైనా నీటికి అనుకూలంగా ఉండి తీరాల్సిందే. అలాంటి వీరు వ్యాపారం చేయడం వలన వీరు అనేక మందికి చాలా దగ్గర సంబంధాలుగా ఉండడం, మానవ సంబంధాలుగా చూడగలిగినట్లయితే ఆధ్యాత్మిక చింతనతో మంచి స్థాయికి ఉంటుంది. మానవ సంబంధాలని మీరు ఒక్కసారిగా వ్యాపారంగా మార్చి ఆర్థిక సంబంధాలుగా చూసారా, కొంతకాలమే అది గడుస్తుంది. మరికొంతకాలం వెళ్ళిన తర్వాత ఎనికి తిరిగి చూసే పరిస్థితి కనపడపోతుంది. కనుక శని భగవానుడు పోతూ పోతూ ధర్మంగా ఉండబడిన వారికి యోగము, అధర్మంగా ఉండబడిన వారికి ఇబ్బందులు, అనారోగ్యం కట్టబెట్టే పరిస్థితి ఉంటుంది. ఇలా కాకుండా మకర రాశి వారు వీలైనంత వరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం,
ధర్మబద్ధమైన జీవితాన్ని పొందడం, గోవుకు, కాకికి, కుక్కకు ఆహారాన్ని పెట్టడం వలన, సకల సత్ప్రవర్తన వలన ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ అనేక మందికి మకర రాశి జాతకులు ఆదర్శవంతమైన జీవితాన్ని పొందబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పి గమనించాలి.